ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినాయని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఏదో ఒక స్పెషల్ లైక్ ఆడుకోవడం ఉండాలి కదా, అందుకే మినియేచర్ కుకింగ్ ప్లాన్ చేసాము. అది మామిడి చెట్టు కింద మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయి, చెట్లకి అవి తెంపుకొని పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు మేము బగారా రైస్ చేస్తున్నాము. మా లడ్డక్క కూడా నాకు హెల్ప్ చేస్తుంది. సో మేము అన్నీ వేస్తున్నాము. ఇప్పుడు క్యారెట్ వేసాము, అది కూడా బిర్యానీ రైస్ కావాలని మేము చేస్తున్నాము. సో బగారా రైస్, సో ఇవన్నీ మేము వేస్తున్నాము దీంట్లో. సో మా లడ్డక్క అయితే మిక్సింగ్ చేస్తుంది. ఇప్పుడైతే రైస్ వేస్తున్నాం దాంట్లో. సో రైస్ వేసాక కొన్ని వాటర్ పెట్టేసి మూత పెట్టాల్సిందే. ఇప్పుడు వాటర్ వేస్తున్నాము. సో మా లడ్డక్క అయితే వాటర్ వేస్తుంది. సో చిన్న చిన్నవి 3.5 అట్లా వేసుకున్నాము. తరువాత మేము కర్రీ కోసం నేను పొటాటోస్ పొట్టు తీస్తున్నాను. మా లడ్డక్కేమో చపాతీ కోసం పిండి కలుపుతుంది. నేను పొట్టు తీసాక కట్ చేసి ఒక బౌల్లో వేస్తున్నాను. బగారా రైస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మేము చపాతీ అనుకున్నాం కానీ చేయలేకపోతున్నాము. సో అందుకే ఇంట్లో పూర్ణం పప్పు ఉంటే పూలప్పాలు చేసుకుంటున్నాం. సో మా లడ్డక్క పూలప్పాలు పిండి కలిపింది కాబట్టి పూలప్పాలు చేస్తుంది. ఇప్పుడు పూర్ణం పప్పు తీసుకొని పిండిలో పెడుతుంది. సో అలా ఎంజాయ్ చేసుకుంటూ చేసేస్తున్నాము, మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ. ఇంకా మేము పూలప్పాలు చేసేటప్పుడు పూర్ణం పప్పుని ముడుతున్నాడు, ఇంకా ఆయిల్ని ముడుతున్నాడు మా తమ్ముడు. సో దానివల్ల కొంచెం లేట్ అయింది. పూలప్ప రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని కాల్చుకోవాలి. మొత్తం పూలప్పాలు మేము 3 చేస్తున్నాం. ఎందుకు అంటే మా లడ్డక్కకి, మా మిన్నక్కకి, ఇంకా నాకు చేసుకుంటున్నాము 3 పూలప్పాస్. 3 కదా, లేట్ అవుతుంది. చూసారా మా లడ్డక్క ఎంత కష్టపడుతుందో.
ఇప్పుడు మా తమ్ముడు చేస్తున్నారు చూడండి. మా తమ్ముడు పూలప్ప చేస్తున్నాడు. సో మా తమ్ముడికి కూడా కుకింగ్ వచ్చు కొంచెం కొంచెం. మా పిన్ని చేసేటప్పుడు మధ్యలో వచ్చి చేస్తాడు. సో బాగా చేస్తున్నాడు కదా. మా లడ్డక్క కొంచెం కొంచెం నేర్పిస్తుంది. ఇప్పుడు మేము కర్రీ చేస్తున్నాము. దానికోసం ఆయిల్ వేసుకుంటున్నాము. మిర్చి అవన్నీ వేసుకుంటున్నాము ఇప్పుడైతే. సో మిక్సింగ్ చేసేసి క్యారెట్ కూడా వేసేసాము. ఇప్పుడు మిక్సింగ్ చేస్తున్నాము. అప్పుడు షూట్ చేసేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వీడియో చూసాక ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. సో ఇప్పుడు మిక్సింగ్ అయితే చేస్తున్నాము. మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి చాలా ఫన్నీగా వీడియో అయిపోయింది. మా కర్రీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మసాలా వేస్తే కొద్దిసేపు మూత పెట్టేస్తే రెడీ అయిపోతుంది. పులప్పాయలు చేయడానికి ఆయిల్ వేసుకున్నాము. పొగ చాలా వచ్చింది. మేమైతే ఘోరంగా దగ్గేసాము. లంచ్ రెడీ అయిపోయింది. మాకైతే చాలా నచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.